నేనే పోయి ఓదార్చి మీ ఇంట్లో నువ్వు ఉండు, నీవు డెలివరీ పోయిరా అని చెప్పొచ్చినా నేను ఆమె కూడా చెప్తా ఉన్నా. వాళ్ళు నీచంగా మాట్లాడుతున్నారు, నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కాల్ చేస్తావా లేదా ఇట్లా బెదిరిస్తున్నారు, ఇక్కడ భయపడకండి. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఒకరికి ఆపద వస్తే అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి కదా సార్. అంతే అంతే అందరూ కలిసికట్టు ఎదుర్కోకపోతే ఎట్లా చెప్పండి. నాకు కూడా మీరు గుర్తుపడాలి. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారు, మీరు చాలా మంది నాయకులు ఉంటారు. నరసింహారెడ్డి మాట్లాడుతుంటారు, సుభాష్ వచ్చి ఉంటారు, మీ ప్రభాకర్ గారు వచ్చి ఉంటారు. నాకు తెలిసి మీరందరూ నాయకులు వచ్చింది కాబట్టి ఇట్లాంటి ఆపద సమయంలో ప్రజలకు మీరు అండగా ఉండాలి, ధైర్యం ఇవ్వాలి. చంపుతారా వాళ్ళు మళ్ళీ చంపుతారా? ఏం చేస్తారు వాళ్ళు? మనం వీళ్ళకి అండగా ఉంటాం, మన ప్రాణమైన అడ్డం పెట్టి అండగా ఉంటారు తప్పకుండా. ఇంకో చిన్న మాట అన్నా, మీకు ఈ విషయం తెలవాలి. గతంలో మీరు చేసిన ఏరియా మొత్తం కూడా ఆ రోజు కేసీఆర్ కొట్లాడుతుంటే ఇవన్నీ ఇల్లు ఊడగొడతా అంటే కూడా మీరు ప్రత్యేకంగా కేసీఆర్ కూర్చొని మాట్లాడి ఒక్క ఇల్లు కూడా పొడగొట్టకుండా చేసే బాధ్యత నాదని చెప్పి హామీ ఇచ్చిపోయారు మీరు. ఫిబ్రవరి 14, 2016 ఫిబ్రవరి 14. అలాంటి మళ్ళీ వాళ్ళు హామీ ఇస్తున్నా, నేను ఉన్నంత వరకు పేదలకు అన్యాయం జరుగుతుంది చూసే బాధ్యత నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.